ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని పెద్ద సీక్రెట్? నాకు సీక్రెట్స్ ఏమి ఉండవురా, చాలా బోల్డ్గా ఉంటా. జనరల్గా ఏది ఉన్నా చిన్నది ఉన్నా తట్టుకోలేను, ముందు ఆ ఎమోషన్ పనిచేసుకోవాలి. ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా? చాక్లెట్స్ కోసం కానీ ఐస్ క్రీమ్స్ కోసం కానీ? చాలా స్వర్ణ వెరీ గుడ్ గర్ల్ అనమాట. ఎవరన్నా చేస్తే వాళ్ళని చూపించేస్తాను వీళ్ళు చేశారని. మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ? నేను చిన్నప్పుడుదా, నాకు గుర్తులేదు. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి 5 ఏళ్ళప్పటి నుంచి ఎగురుతున్నా. ఏ సినిమాలు చూసాను ఏం చూసాను కూడా అదే లేదు. అస్సలు లేదు. చూసేసేయడం, సినిమా చూసి ఇంటికి వచ్చి ఎగిరేయడం, ఏం గుర్తు కూడా లేదు నాకు. ఆ ఏజ్ కూడా కాదు అది. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా గురించి, నా లైఫ్ గురించే తీసినట్టుందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? లేదు లేదు. తీస్తాను నేను కూడా, ఒక బయోపిక్ తీస్తాను. నైస్ మ్యామ్. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆ సినిమాని ఇప్పటికీ ఎన్నిసార్లు చూస్తుంటారు? మొదలు మర్యాద అనే సినిమా ఉంది, నాకు చాలా ఇష్టం. అది అంటే భారతీ రాజా గారిది. అది దగ్గరికి చాలాసార్లు చూస్తుంటాను. నేను ఎక్కువ మ్యాక్సిమం తమిళ సినిమాలు ఎక్కువసార్లు చూస్తుంటాను, రిపీటెడ్ టైమ్స్. తర్వాత పాత సినిమాలు మన అమ్మమ్మ గారితో మా అమ్మగారితో కూర్చొని పాత సినిమాలు ఉంటాయి కదా, మిస్ అమ్మ అని. సో ఓల్డ్ మూవీస్ అన్నీ కూడా మిడ్ నైట్ షోస్ మాకు మా ఇంట్లో బెడ్రూమ్లో ఆ పాత సినిమాలు వెళ్తుంటాయి. అలా ఫోకస్ అయ్యి వాటికి కూడా ఫ్యాన్ అయిపోయాను నేను. సో అలా పాత సినిమాలు, మిస్ అమ్మ, ఈ చాలా సినిమాలు ఉంటాయి కదా, గుండమ్మ కదా, ఇట్లాంటి సినిమాలు ఎన్నిసార్లు చూస్తుంటాను, బోర్ కొట్టకుండా చూస్తూనే ఉంటాను. గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ రూమర్ కానీ ఏంటి? నాకు అర్థం కాని విషయం, చాలా సెక్సీగా చేస్తాను సాంగ్స్ అని చెప్తున్నారు. అది నాకు చాలా షాకింగ్గా ఉంటుంది. అది అంత కాదు. నేను అసలు యాక్చువల్గా నేను ఏదో ఒక సందర్భంలో ఒక సాంగ్ గురించి అయితే దాని గురించి చాలా విచిత్రంగా మాట్లాడారు ఈ మధ్య. అది చాలా ఇబ్బంది అనిపించింది నాకు. ఎందుకంటే నాది నవరసాలు ఉంటాయి. ఇది పేతాస్ అంటే పేతాసు, లవ్ సాంగ్ అంటే లవ్, ఏడుపు సాంగ్ అంటే ఇప్పుడు అన్ని ఫ్లేవర్స్ కలుపుతూ చేస్తూ ఉంటాను నేను. అలాంటిది ఒక బ్రాండ్ వేయడం అనేది నాకు నచ్చలేదు, అదొక్కటే. ఓకే. సో ఈ రెండిట్లో మీకు ఏది బాధగా అనిపిస్తుంది? ఎవరినైనా మిస్ అవ్వటం, లేక ఎవరికోసమైనా కాంప్రమైజ్ అవ్వటం? ఎవరికోసమైనా కాంప్రమైజ్ అవ్వడం. ఫోన్ చేయడం ఇష్టమా, టెక్స్ట్ చేయడం ఇష్టమా? నాకు టెక్స్ట్ చేయడం ఇష్టం. సో ఇప్పుడున్న ఈ మోడర్న్ టెక్నాలజీ అంతా గాయబైపోతే మీ ఫీలింగ్ ఏంటి? మళ్ళీ పాత రిపీట్ అవుతుంది, సైకిలే కదా. హ్యాపీగా ఉంటుంది చూడడానికి. ఎందుకంటే నేను ఆ జనరేషన్ నుంచి అన్ని సినిమాలు చూస్తుంటాను కాబట్టి ఎటు వచ్చినా చూడడానికి అందంగానే ఉంటుంది. అంబిషన్ అనే పదాన్ని మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? ఫస్ట్ టైం విన్నప్పుడు నా అంబిషన్ అంటే ఏం లేదు, కానీ మా మదర్కి ఉండింది. మా మదర్ ఏంటంటే ఒక డాన్స్ చిన్నప్పుడు చేస్తున్నప్పుడు ఒక పెద్ద డ్యాన్స్ మాస్టర్ అవ్వాలి, ఇలాంటి కోరికలు ఉండేవి ఆవిడకి. సో అవి రీచ్ అయినప్పుడు ఆవిడ అంబిషన్ నేను రీచ్ అయిన ఆనందం ఉంటుంది కదా, అది నాకు చాలా గొప్పగా అనిపించింది. సో మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఏంటంటే విజయశాంతి, ఆర్టిస్ట్ విజయశాంతి. అప్పుడు దాకా శోభన్ బాబు గారు, నేను అసిస్టెంట్. 16 ఏళ్ళు మన కొత్త. అసలు అప్పటి వరకు సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడడమే కదా, డైరెక్ట్గా వాళ్ళతో వెళ్ళి ఆ రోజు ఫస్ట్ డే నా అసిస్టెంట్గా వాళ్ళతో నేను పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి నేను నేర్పిస్తున్నప్పుడు వాళ్ళకి జనరల్గా ఏంటంటే హీరోయిన్ మనం పట్టుకొని నేర్పిస్తుంటాం. అసలు ఎమోషన్ ఎలా ఉందంటే, నేను ఒక ప్రపంచంలో ఉన్నాను అనమాట. అంటే వీళ్ళతో నేను చేస్తున్నాను. అలాంటి వచ్చింది, చాలా ఒక ఎగ్జైటింగ్గా ఉండేది ఆ టైం. హార్డ్ వర్క్ ని నమ్ముతారా, స్మార్ట్ వర్క్ ని నమ్ముతారా? హార్డ్ వర్క్ నమ్ముతాను. ఫుడ్ లేకుండా ఉండగలరా, మొబైల్ లేకుండా ఉండగలరా? ఫుడ్ లేకుండా ఉండలేను, మొబైల్ లేకుండా ఉంటాను. సో మీకు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, లేదా ఇండస్ట్రీలో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు? నాకు బెస్ట్ ఫ్రెండ్స్ నా పిల్లలే, మా మదరు. ఇప్పటి వరకు మీరు ఇండస్ట్రీలో కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు? ఎందుకు వాళ్ళంత స్పెషల్? నేను ఇండస్ట్రీలో కలిసినంటే చేస్తున్న వాళ్ళు మ్యాక్సిమం నాకు మనసుకు నచ్చిన వాళ్ళందరూ స్పెషలే. ఎందుకంటే మనసుకు నచ్చారు కాబట్టి. చూస్తున్న ప్రేక్షకులందరికీ మస్సు మంచిది. శ్రీ సాయి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి కృపతో మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరం ఉన్నా లేకపోయినా కమెంట్ కూడా చేయండి. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.